అంటే సి సెక్షన్ చేస్తే ఆ ముహూర్తంలోనే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపుర గ్రామంలో నిర్వహించిన పవరన్న ఆరోగ్య భరోసా మెడికల్ క్యాంప్ ను పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రులకు వెళ్లలేని పేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇంతకుముందు వక్తలు చెప్పినట్లు మీరు వైద్యం చేయించుకోవాలంటే అమలాపురం వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కొంత ఇబ్బంది, అది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలకి ఉచితంగా వైద్యం చేయించాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 68 గ్రామాల్లోనే కూడా ఇది కొనసాగుతుంది. అంచేత ఇటువంటి ఉచిత వైద్యాన్ని మీకు కావాల్సినటువంటి దీంట్లో మీరు ఉపయోగించుకోవాలని, ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా సరే చూపించుకుని, అంటే కొంతమంది అనుకోవచ్చు ఏదో ఇక్కడ టెస్టులు చేసి ఇక్కడతోటి ట్యాబ్లెట్స్ ఇచ్చి పరిమితం చేస్తారని అనుకోవచ్చు. అలాగేం కాదు. మీకు ఏ విధమైనటువంటి రోగం ఉన్నా కూడా మీ దగ్గర పైసలు తీసుకోకుండా మీకు ఉచితంగా అది తగ్గే వరకు పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలంలో నిర్వహించిన కిసాన్ మేళాలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు సంఘాలుగా ఏర్పడి లాభసాటి పంటల దిశగా ఆలోచించాలని, గ్రామాలు జిల్లాను అధిక ఆదాయం వచ్చే ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వ విత్తనం నుంచి పంట విక్రయం వరకు ఆర్థికంగా చేయూతనిస్తుందన్నారు. మద్దతు ధరలు, రైతు బజార్లు, సబ్సిడీ విత్తనాలు, డ్రోన్లు, ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. మనకు శాస్త్రవేత్తల నుండి వచ్చినటువంటి ఏవైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలన్నీ పక్క నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియదు, లేదా పక్క జిల్లాలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది. కానీ ఇలాంటి వేదిక మనకు అలాంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. పంటనిచ్చేటువంటి మెరుగైన రకాలు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూస్తే మొదటి స్టాల్లో అనేక రకాలైనటువంటి విత్తనాలని వేలాడదీశారు. ఒకరు కప్పించుంటాడు, వాడు తక్కువ రేటు తీసేసుకుంటాడు. అదే సంఘంగా ఏర్పడితే మీరు డిమాండ్ చేయొచ్చు, ఈ రేట్ ఇస్తే ఇస్తాం మా ఊరు అందరూ కలిసి. మధ్యలో దళారి. రాజానగరం నియోజకవర్గ జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన సైనికులు తలచుకుంటే ఏదైనా విజయం సాధిస్తారన్నారు. సుమారు 60 ప్రముఖ కంపెనీల భాగస్వామ్యంతో ఈ జాబ్ మేళా నిర్వహించామని, 3000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగాన్ని రాజానగరంలో పూర్తిగా తొలగించడమే తన సంకల్పమని పేర్కొన్నారు. మరి పనిచేటువంటి ఈ ఉద్యోగాల్లో మరి చక్కగా బాధ్యత తీసుకుంటారు. ఎంత కష్టమైనా సరే నిలబడి పని చేస్తారు. ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేస్తారు. కానీ మాటల్లో మాత్రం వాళ్ళు దాన్ని మీకు వివరించలేకపోవచ్చు. కానీ టాలెంట్ మాత్రం గుండెల నిండా, ఒంటి నిండా, ప్రతి నరంలోనే కూడా, ప్రతి రక్త గుట్లోనే కూడా ఉంటుంది. మా ప్రాంతం వాళ్ళు వెనకలో టాలెంట్ ఉంటారు తప్ప కబుర్లు చెప్పడంలో టాలెంట్ ఉండదు. దయచేసి మీరు అర్థం చేసుకుని హెచ్ఆర్లు అందరూ కూడా మా యొక్క ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. మీ అందరికీ కూడా చివరిగా ఒక విషయం చెప్తాను. ఈసారి జాబ్ రాలేదు, నేను ఎందుకు సక్సెస్ అవ్వలేదు అనే దానికి ఆలోచించుకునే కంటే రేపు అనేది నాది, నేను సంపాదించుకుంటాను, నేను సక్సెస్ అవుతాను. ఈ రోజు మనకు రాని విషయం ఏదైతే ఉందో రేపు నేర్చుకుని ఇంకా ముందుకు వెళ్దామనే భావంతో మీరు అందరూ ధైర్యంగా ఉండాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకు అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.
పాలకొండ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి జనసేన జాని అంబటి రాంబాబుపై జరిగిన దాడిని కాపుకులంపై దాడిగా చిత్రీకరిస్తున్న వైసీపీ తీరును తీవ్రంగా ఖండించారు. కాపుకుల ప్రతిష్టను నిలబెట్టేందుకే రాంబాబు ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ తెలిసిన విషయం, కొద్ది రోజులుగా మాజీ వైఎస్ఆర్సీపీ మినిస్టర్ అంబటి రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు గారి తాలూకా విషయం అందరికీ తెలుసు. మరి ఆయన నోటు దురుసు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కూటమి సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కొంతమంది ఇది తప్పు అనే పద్ధతి రీతిలో ప్రశ్నించడం అనేది అంబటి రాంబాబు జరిగింది. మరి ఆ కార్యక్రమంలో అదే వైఎస్ఆర్సీపీ తాలూకు వ్యక్తుల్ని కలిపి పెట్టి ఆయన వాహనాన్ని, ఆయన ఇంటిని ఆయనే దాడి చేసుకున్న చరిత్ర కూడా ఈ మధ్యలో జరిగింది. మాది పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ తెలిసిన విషయం, కొద్ది రోజులుగా మాజీ వైఎస్ఆర్సీపీ మినిస్టర్ అంబటి రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు గారి తాలూకా విషయం అందరికీ తెలుసు. మరి ఆయన నోటు దురుసు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కూటమి సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కొంతమంది ఇది తప్పు అనే పద్ధతి రీతిలో ప్రశ్నించడం అనేది అంబటి రాంబాబు జరిగింది. మరి ఆ కార్యక్రమంలో అదే వైఎస్ఆర్సీపీ తాలూకు వ్యక్తుల్ని కలిపి పెట్టి ఆయన వాహనాన్ని, ఆయన ఇంటిని ఆయనే దాడి చేసుకున్న చరిత్ర కూడా ఈ మధ్యలో జరిగింది. మాది పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ తెలిసిన విషయం, కొద్ది రోజులుగా మాజీ వైఎస్ఆర్సీపీ మినిస్టర్ అంబటి రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు గారి తాలూకా విషయం అందరికీ తెలుసు. మరి ఆయన నోటు దురుసు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కూటమి సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కొంతమంది ఇది తప్పు అనే పద్ధతి. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని చారిత్రక కొండవీడు కోట అభివృద్ధికి 110 కోట్ల వ్యయంతో నాంది పలుకుతామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆదివారం కొండవీడు కోట ఉత్సవాల 2వ రోజున ఎమ్మెల్యే ప్రచ్చిపాటి పుల్లారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బోటు షికారులో పాల్గొని పర్యాటక అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. సార్ 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 ఓకే సార్ చెప్తున్నారు. తమ్ముడు అబ్బాయి సరి కూర్చోమా. కుర్ర అప్పారావు గారు మార్కెట్ యార్డ్ చైర్మన్, వారిని సత్కరిస్తున్నారు. రావట్లేదు అన్నారు, నేను వస్తానంటే తప్పకుండా వస్తానన్నాను. వచ్చిన తర్వాత అనిపించింది ఒకవేళ రాకపోతే నేను చాలా మిస్ అయిపోయి ఉండేవాడిని. అద్భుతంగా ఉంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి 22 కోట్ల నిధులు మంజూరైనట్లుగా రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల ఆయనపాత్రుడు తెలిపారు. ఇక నర్సీపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో నాబార్డ్ అలాగే ఎస్ఏ పథకాల కింద 29 రహదారుల బలోపేతానికి ఒకే జీవో ద్వారా నిధులు కేటాయించారన్నారు. మా భూముల భూసేకరణకివ్వం, మా భూముల భూసేకరణకివ్వం. వర్ధిల్లాలి రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి భూసేకరణ
భూసేకరణ వ్యతిరేక పోరాటం, వర్ధిల్లాలి భూసేకరణ వ్యతిరేక పోరాటం, భూసేకరణ జనానికి ఇష్టం లేని భూసేకరణ వెంటనే ఆపాలి, జనానికి ఇష్టం లేని భూసేకరణ సర్వేలు వెంటనే ఆపాలి, కంపెనీలు మాకొద్దు, కంపెనీలు మాకొద్దు, కంపెనీలు మాకొద్దు, భూసేకరణ సర్వేలు ఆపాలి, భూసేకరణ సర్వేలు ఆపాలి, భూసేకరణ సర్వేలు ఆపాలి, మా భూముల భూసేకరణకి ఇవ్వం, భూసేకరణ సర్వేలు ఆపాలి, భూసేకరణ సర్వేలు ఆపాలి, భూసేకరణ సర్వేలు ఆపాలి, మా భూముల భూసేకరణకి ఇవ్వం, మా భూముల భూసేకరణకి ఇవ్వం, వర్ధిల్లాలి రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి భూసేకరణ వ్యతిరేక పోరాటం, వర్ధిల్లాలి భూసేకరణ వ్యతిరేక పోరాటం, భూసేకరణ జనానికి ఇష్టం లేని భూసేకరణ వెంటనే ఆపాలి, జనానికి ఇష్టం లేని భూసేకరణ సర్వేలు వెంటనే ఆపాలి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై సిట్ నివేదిక వచ్చిన నేపథ్యంలో వైసీపీ నేతలు అంశాన్ని దారి మళ్లిస్తూ కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని టీడీపీ కాపు నాయకులు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారన్నారు. ఇక మీడియా సమావేశంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, మండల అధ్యక్షులు చించలపు పద్దు, పట్టణ అధ్యక్షులు ఏళ్ల వరహాలు మాట్లాడారు. ఇక టీడీపీ ఎప్పుడూ కాపులకు అండగా ఉందని, వైసీపీ పాలనలో కాపులకు న్యాయం జరగలేదన్నారు. 2014లో ఒక కాపు కులం నుంచి ఒక ముఖ్య నాయకుడు పార్టీ పెట్టి స్థాపిస్తే అతనికి ఏమాత్రం తోడ్పడి లేకుండా తనను ఓడించడమే తను చేయమంటూ విమర్శిస్తూ ఈ కాపు కులాన్ని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలకే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పటికైనా మీ పరిస్థితి మార్చుకోకుండా ఇలాగే ఉంటే ఆ 11 సీట్లు కూడా గల్లంతే అవకాశం ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు. గత ప్రభుత్వంలో ఎలాంటి పదవులు ఇచ్చారని మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఇవ్వలేదంటే చెప్పండి. గత ప్రభుత్వం పరిపాలన ఇచ్చినప్పుడు నమ్మని, తెలుగుదేశం ప్రభుత్వంలో నమ్మని ఎవరికైనా ఏ పదవులు ఇచ్చారని అడిగితే దానికి మేము సమాధానం చెప్తాం. అంచేత మిమ్మల్ని అందరూ ఒకటే చెప్తున్నాను, ఏ రోజు కూడా మన నోరు బాగుంటే అన్నీ బాగుంటాయి, మన నోరు అదుపులో పెట్టుకుని ఉంటే అన్నీ బాగుంటాయని సభమూరికి తెలియదు. అనకాపల్లి జిల్లా చోడవరం కోట వీధికి చెందిన ఓ మహిళ పసిబిడ్డతో కలిసి గోవాడ బ్రిడ్జి నుంచి దూకిన ఘటన చోటు చేసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత నుంచి ఆమె మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా సీఐ అప్పలనాయుడు తెలిపారు. మహిళ ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ నవజాత శిశువు ఆచూకీ లభించలేదన్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సమయంలో ఆ భర్త మెంటల్గా కొద్దిగా అప్సెట్ అయ్యి ఈరోజు రాత్రి 12 గంటలప్పుడు సమయంలో ఇంట్లో వాళ్ళ అత్తగారు వాళ్ళ మదరు ఉండే సమయంలో ఆ బాబుని తీసుకొని బయటకు వచ్చి ఈ నదిలో దూకేసామని మాకు ఉదయం ఆవిడ వాళ్ళ భర్తకు చెప్పింది. ఆ భర్త మనకు కంప్లైంట్ ఇస్తే అప్పటి నుండి వచ్చి మేము పై సాయంతో ఇవన్నీ సెర్చింగ్ చేస్తున్నాం. ఒకవేళ ఏమైనా తెలిసినట్లయితే మీకు మళ్ళీ తెలియపరుస్తాం. కోట వీధికి చెందిన లీలా అనే ఆమె అడ్వకేటు. ఈ మధ్యకాలంలోనే ఆవిడ ఒక బేబీ బాయ్ని కన్న తర్వాత మెంటల్గా కొద్దిగా అప్సెట్ అయ్యి ఈరోజు రాత్రి 12 గంటలప్పుడు సమయంలో ఇంట్లో వాళ్ళ అత్తగారు వాళ్ళ మదరు ఉండే సమయంలో ఆ బాబుని తీసుకొని బయటకు వచ్చి ఈ నదిలో దూకేసామని మాకు ఉదయం ఆవిడ వాళ్ళ భర్తకు చెప్పింది. ఆ భర్త మనకు కంప్లైంట్ ఇస్తే అప్పటి నుండి వచ్చి మేము పై సాయంతో ఇవన్నీ సెర్చింగ్ చేస్తున్నాం. ఒకవేళ ఏమైనా తెలిసినట్లయితే మీకు మళ్ళీ తెలియపరుస్తాం. కన్న తర్వాత మెంటల్గా కొద్దిగా అప్సెట్ అయ్యి ఈరోజు రాత్రి 12 గంటలప్పుడు సమయంలో ఇంట్లో వాళ్ళ అత్తగారు వాళ్ళ మదరు ఉండే సమయంలో ఆ బాబుని తీసుకొని బయటకు వచ్చి ఈ నదిలో దూకేసామని మాకు ఉదయం. బులెటిన్లో బ్రేక్ తీసుకుందా. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం.
magic mat. Tick 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 tick, boom 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 boom, magic mat. Tick tick, learning done. Tick tick, boom boom, playtime done. Tick tick, happy mom and dad. Tick tick, boom boom, happy. Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree. Kotta kotta lessons, snippy talking tree. Hey, cute cute rhymes, party talking tree. Stories cheppedudu, manaki nachedudu. Learning kanni fun chese talking tree. Talking tree. Tree ni adugu nuvu, anni cheppi neeku. Anytime, every time, talking tree. My talking tree. వెల్కమ్ బ్యాక్. క్యాన్సర్పై అవగాహన పెంచి ప్రజల్లో ఆరోగ్య జాగ్రత్తలపై చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో కావలి పట్టణంలో 3K వాక్ కార్యక్రమాన్ని చేపట్టారు. కావలి IMA సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ నలంద విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కావలి RDO కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ 3K వాక్ వీట్స్ కాలేజీ షాప్ గ్రౌండ్ వరకు కొనసాగింది. వైద్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని క్యాన్సర్పై అవగాహన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. తర్వాత ఈ కార్యక్రమానికి సహకరించిన కావలి IMA ఇండియన్ 3K రన్. ఈ కావలి మనది. నేను అందుకని ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి నేను పెట్టినటువంటిది ఈ దేశం మనది, ఈ కావలి మనది. అందుకని జెండా నీడన బతుకుతున్నాం అనే దానికి జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ మన కావలిని ప్రేమిద్దామని అనే దానికి నిదర్శనంగా ఈ లవ్ కావాలనేటువంటి ఒక సెల్ఫ్ పాయింట్ తో నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను. అంటే మన అందరిలో కూడా భావాలు, మాతృభూమి, మా తల్లిని ఎంత ప్రేమించాలో అంత విధంగా మనం జన్మించిన మన ప్రాంతాన్ని కూడా అభిమానించాలి, ఆరాధించాలి. అసత్య ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరొందిన వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంకటాచల మండలం వడ్డిపాలె గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరడంపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాలను వారు ఖండించారు. ఇక వైసీపీ హయాంలో పదవులు అనుభవించిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. స్టేటస్ అన్ని పెడతా ఉంటాడు. కానీ ప్రతి ఒక్కటి నువ్వేదో డూపు చేస్తే టీడీపీ నుంచి కానీ చేస్తాను చేపించుకొని దాన్ని హుందాగా చేసుకో. ఎందుకు రాజకీయాలు? ఈ డూపు రాజకీయం ఏంటంటే నువ్వు మెహర్బానీ పొందాలా, మేము మాత్రం ఎదవైపోవాలా? ఈ మీ మెహర్బానీలకి మమ్మల్ని ఎదవలు చేస్తానంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రోజు నీకు కానీ మండల పార్టీ నాయకులకు కానీ, వైసీపీ మండల పార్టీ నాయకులకు కానీ, నీకు కానీ, నియోజకవర్గ నాయకులకు కానీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోవర్ధన్ కానీ ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే అసలు ఈ రోజు నీతో తిరిగిన వాళ్ళు నీ పక్కన ఉన్నారా? లేరు. ఎందుకంటే నీ మాయ మాటలు ఫస్ట్ లో నమ్మారు, రాను రాను అర్థమైపోయి ఒక్కరొక్కరుగా దూరం అయిపోయారు. ఈ రోజు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. 2014లో మొట్టమొదటిసారిగా కాకాని గోవర్ధన్ గారు పోటీ చేసినప్పుడు పంచాయతీ మెజార్టీ, మండల మెజార్టీ 250, దాని తర్వాత 300కి వెళ్ళింది. మొన్నటి పరిస్థితి ఏమైంది? 90కి పడిపోయింది. కారణం నీ వల్లే, కేవలం నీ వైసీపీ కార్యకర్త నాతో పాటు తిరిగాడు. పోయిన ఎలక్షన్లో నాతో పాటు ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ రోజు దాకా కూడా స్టేటస్ అన్ని పెడతా ఉంటాడు. కానీ ప్రతి ఒక్కటి నువ్వేదో డూపు చేస్తే మాత్రం టీడీపీ నుంచి కానీ చేస్తాను చేపించుకొని దాన్ని హుందాగా చేసుకో. ఎందుకు రాజకీయాలు? ఈ డూపు రాజకీయం ఏంటంటే నువ్వు మెహర్బానీ పొందాలా, మేము మాత్రం ఎదవైపోవాలా? ఈ మీ మెహర్బానీలకి మమ్మల్ని ఎదవలు చేస్తానంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రోజు నీకు కానీ మండల పార్టీ నాయకులకు కానీ,
వైసీపీ మండల పార్టీ నాయకులకు కానీ, నీకు కానీ, నియోజకవర్గ నాయకులకు కానీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోవర్ధనకు కానీ ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే అసలు ఈరోజు నీతో తిరిగిన వాళ్ళు నీ పక్కన ఉన్నారా? లేరు. ఎందుకంటే నీ మాయ మాటలు ఫస్ట్ లో నమ్మారు, రాను రాను అర్థమైపోయి ఒక్కరొక్కరుగా దూరం అయిపోయారు. ఈ రోజు ఎవరన్నా ఉన్నారా? నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. 2014లో మొట్టమొదటిసారిగా కాకని గోవర్ధన్ గారు పోటీ చేసినప్పుడు పంచాయతీ మెజార్టీ, మండల మెజార్టీ 250, దాని తర్వాత 300కి వెళ్ళింది. మొన్నటి పరిస్థితి ఏమైంది? 90కి పడిపోయింది. కారణం నీ వల్లే, కేవలం నీ వల్ల. వైసీపీ కార్యకర్త నాతో పాటు తిరిగాడు, పోయిన ఎలక్షన్లో నాతో పాటే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ రోజు దాకా కూడా స్టేటస్ అన్ని పెడతా ఉంటాడు. కానీ ప్రతి ఒక్కటి నువ్వేదో డూపు చేస్తే మాత్రం టీడీపీ నుంచి కానీ చేస్తాడు, చేపించుకొని దాన్ని హుందాగా చేసుకో. ఎందుకు రాజకీయాలు? ఈ డూపు రాజకీయం ఏంటంటే నువ్వు మెహర్బానీ పొందాలా, మేము మాత్రం. పెద్దపంజాణి మండలం వీరప్పల్లి పంచాయతీ సుద్దగుండ్లపల్లె గ్రామంలో నిర్వహించిన గురుదేవరా పూజలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. గ్రామ సమీపంలోని కొండగట్టపై సాంప్రదాయబద్ధంగా ఏటా జరిగే ఈ పూజలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవుని ప్రార్థించారు. అనంతరం గ్రామ ప్రజలతో మమేకమై కాసేపు సరదాగా గడిపారు. అది తీసే ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా పాల్గొని ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. శ్రీ బాల వీరాంజనేయ స్వామి మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ హాజరై దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. దేవుని ముందు ఎవరైనా చిన్నవాళ్ళే. నేను ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఆ ఈఓకి అర్చకులు కూడా కొన్ని సందర్భాలు చెప్పడం జరిగింది. దేవుడికి ఎవరు పాలకులు ఉండరు, మనం ఓన్లీ ధర్మకర్తలు మాత్రమే. అదే విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుని తర్వాత మనం అనే విధంగా ఈ ఆలయం యొక్క కీర్తి ప్రతిష్టలు వైభవాలను మనం ప్రజల్లో తీసుకెళ్తూ ప్రతి ఒక్క సేవలో కూడా పూర్తిగా ఆగమ శాస్త్ర ప్రకారం జరిగే విధంగా మేమందరం కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు పాల్గొనాలని ఒక విధిగా ఏదో మీటింగ్ పెట్టిన రోజు ఇంకొక పండుగ రోజునే కాకుండా మీ అవకాశాన్ని బట్టి వెసులుబాటు బట్టి ఇక్కడికి వచ్చి ప్రతి భక్తుడికి స్వామివారి జరిగేటువంటి దర్శనాల్లో కావచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి వాటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే విధంగా ఈ బాధ్యతలు నిర్వర్తించాలని నేను సూచిస్తా ఉన్నాను. ఇదేవిధంగా ఒకసారి తీసుకున్నట్లయితే ఆలయ అభివృద్ధిలో పెద్ద నార్చలాగా పండించుకోవడం, మనం టెంపుల్ ఉన్నటువంటి సేవలు తీసుకోవడం, 14-15 పైన సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడం. రెండోది దాతృత్వం కూడా ఈ టెంపుల్ కి ఎక్కువ మంది దాతల సహకారం, పాలక మండలి, మన ధర్మకర్తల మండలి, మనకి ఉన్నటువంటి స్వామివారి చేసినటువంటి కైంకర్యాల్లో కానీ ఉత్సవాల్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు అపస్థితులు లేకుండా మనకి ఆగమ శాస్త్రం ప్రకారం జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి చర్య తీసుకో అవసరం. రెండవది
స్కిల్లింగ్ షుడ్ బి అన్ ఆస్పిరేషన్. సార్ మొన్న రీసెంట్గా ఢిల్లీలో కాన్ఫరెన్స్